నమస్కారం. 8024/7 న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్య వార్తలు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తుంది. దీంతో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై కీలక ప్రకటన చేశారు. పంటలకు ప్రకటించిన మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. రాజ్యసభలో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక మీదట కూడా కొనసాగుతుంది. పేదలకు తక్కువ ధరకు అందించే రేషన్ ఇక మీదట కూడా కొనసాగుతుంది. మండీలను ఆధునీకరిస్తాము. మన వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు. ఆందోళన ఏమీ లేదు. ఈ వేదిక ద్వారా వారిని మరోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నాను అన్నారు. ఇక వ్యవసాయ చట్టాలపై కేంద్రం సడన్ గా ఇలాంటి ప్రకటన చేయడంతో విపక్షాలు యూటర్న్ తీసుకోవడం గల కారణాలు ఏంటని ప్రశ్నించాయి. అందుకు మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన కొటేషన్ ఒకదాన్ని ప్రస్తావించారు. ఎన్నడూ లేని విధంగా రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. విపక్షంలో ఉన్నప్పటికీ ఆయన ఎంతో హుందాగా మాట్లాడతారని, ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు. అంతేకాక సభలో కొత్తగా అడుగుపెట్టేవారు ఆజాద్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ ప్రసంగించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో గులాం నబీ ఆజాద్ ఎంతో చొరవ చూపారని ప్రశంసించారు. మోదీ ప్రసంగంతో అధికార పక్షంతో పాటు విపక్ష సభ్యులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీపై తిరుగుబాటు లేఖ సంధించిన సీనియర్లలో గులాం నబీ ఆజాద్ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. పార్టీలో సమూల మార్పులు జరగాలని గత ఏడాది ఆగస్టులో లేఖ రాసి అసమ్మతిని బహిర్గతం చేసిన G23లోని కీలక నేతల్లో ఆయన కూడా ముఖ్య పాత్ర పోషించారు. అంతేకాకుండా పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగకపోతే మరో 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని అధిష్టానానికి హెచ్చరికలు సైతం జారీ చేశారు. పలుమార్లు పార్టీ నాయకత్వంలో అసమ్మతి గళం వినిపించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్లో ప్రధాని మోదీ ఆజాద్పై ప్రశంసల వర్షం కురిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. मैं आदरणीय गुलाम नबी जी को सुन रहा था. वैसे भी बड़ी मृदुता, सौम्यता और कभी भी कटु शब्द का उपयोग न करना ये गुलाम नबी जी की विशेषता रही है. और मैं मानता हूं कि हम सभी जो सांसदगण हैं उन्होंने उनसे सीखने जैसी चीज है और इसलिए मैं उनका आदर भी करता हूं. और उन्होंने जम्मू कश्मीर में जो चुनाव हुए उसकी तारीफ की. उन्होंने कहा कि बहुत लंबे समय से, और उन्होंने ये भी कहा कि मेरे दिल में जम्मू कश्मीर विशेष और स्वाभाविक भी है. उनके दिल में ये होना, पूरे हिंदुस्तान के दिल में जम्मू कश्मीर उसी भाव से भरा पड़ा हुआ है. जम्मू कश्मीर आत्मनिर्भर बनेगा उस दिशा में हमारा. वहाँ पंचायत के चुनाव हुए, BDC के चुनाव हुए, DDC के चुनाव हुए और इन सब की सराहना गुलाम नबी जी ने की है. इस प्रशंसा के लिए मैं आपका बहुत आभारी हूँ. लेकिन मुझे डर लगता है. आपने प्रशंसा की, मुझे विश्वास है. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విశాఖ, విజయవాడలోని AMRDA పనులపై ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరకట్ట రోడ్డును 4 లైన్లుగా విస్తరించే ప్రతిపాదనపై సీఎం జగన్కు అధికారులు వివరాలు అందించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందని, ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న రోడ్లు కూడా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఈ నిర్మాణం కోసం దాదాపు 150 కోట్లు అవుతుందని అంచనా. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కూడా సీఎం సూచించారు. విశాఖ సముద్ర తీరంలో 13.59 ఎకరాల్లో ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు. గతంలో ఇదే భూమిని లూలు గ్రూపుకు కారు చౌకగా 33 ఏళ్ల లీజుకు గత ప్రభుత్వం కట్టబెట్టింది. ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖకు తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై సీఎం సమీక్షించారు. NBCC, APIIC కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణాల వల్ల కనీసం ప్రభుత్వానికి 1450 కోట్ల నికర ఆదాయం వస్తుందని NBCC తెలిపింది. ఉత్తరాఖండ్ ధౌలీగంగా నదీ ప్రమాదం మరోసారి హిమాలయ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే పలుమార్లు నదులు ఉప్పొంగి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి.
తాజాగా మంచు చర్యలు విరిగిపడడంతో ఉప్పొంగిన ధౌలి నది పెను విపత్తునే సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 10 మృతదేహాలు లభ్యం కాగా ఇంకా 120 మంది ఆచూకీ లభ్యం కాలేదు. 16 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఉత్తరాఖండ్లో సంభవించిన ప్రకృతి విలయం గతాన్ని గుర్తు చేస్తుంది. 1991 అక్టోబర్లో భూకంప లేఖనిపై 6.8 తీవ్రతతో భారీ భూకంపం ఉత్తరకాశీ కేంద్రంగా సంభవించింది. అప్పుడు 768 మంది చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పటికి ఇంకా ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోలేదు. 1998లో పితోరాగఢ్ జిల్లాలోని మాల్పా గ్రామంపై కొండ చర్యలు విరిగిపడి మొత్తం గ్రామాన్ని నామరూపాలు లేకుండా చేశాయి. ఈ ఘటనలో 55 మంది కైలాస్ మానస్ సరోవర్ యాత్రికులు సహా 258 మంది చనిపోయారు. 1999లో భూకంప లేఖనిపై 6.8 తీవ్రతతో చమోలి జిల్లాను కుదిపేసిన భూకంపం కారణంగా 100 మంది చనిపోయారు. పక్కనున్న రుద్రప్రయాగ జిల్లాపై కూడా ఈ భూకంపం ప్రభావం చూపింది. 2013లో జూన్ నెలలో కొన్ని రోజుల పాటు నిరంతరంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం జరిగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ వలయంలో 5,700 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్పై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఆయన సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎంపీ కనకమేడల అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 4న రాజ్యసభలో జరుగుతున్న చర్చలో మాట్లాడుతూ కనకమేడల చేసిన ప్రసంగం సభా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. ఆయన తన ప్రసంగంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించకపోవడం అత్యంత దురదృష్టకరమని తన ఫిర్యాదులో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు కంటి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆయన వైఎస్ఆర్ జిల్లా పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కడప జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు నిర్వహణపై సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉండగా కంటి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన హుటాహుటిన హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడతలో 2,723 గ్రామ పంచాయతీల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 6:30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఆదివారం రాత్రితో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ తొలిదశ పంచాయతీ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా అన్ని చోట్ల కూడా కోవిడ్ జాగ్రత్తలు పాటించామని ఆయన తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2,724 గ్రామ పంచాయతీల్లో 29,732 పోలింగ్ కేంద్రాలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని ద్వివేది తెలిపారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికలు జరిగే పంచాయతీల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్ధంగా ఉన్నారని, కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 3 సైజుల్లో బ్యాలెట్ బాక్సులను ఎన్నికలకు సిద్ధం చేశామని గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తు కూడా ఉందని, నోటాకి పడిన ఓట్ల లెక్కింపు జరగదని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి 8024/7 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.